ఆయన నీ ఎదుట నిలబడి నీ పిల్లలతో మాట్లాడవచ్చు. నీ సమయోచితమైన సహాయంలో నీ కృపను నాకు అనుగ్రహించింది. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి ఈ రోజు నాకు ఇవ్వబడిన పాఠం ఏంటంటే ఆత్మ చావదు అగ్ని ఆరదు. ఆత్మ చావదు అగ్ని ఆరదు. బ్యాచులర్ ఆఫ్ బయాలజీ అనే పాఠంలో ఆత్మ చావదు అగ్ని ఆరదు అనే పాఠం గురించి కొద్ది నిమిషాలు మనం లేఖనంలో పరిశీలన చేస్తాం. దినాల్లో చూసినట్లయితే మనిషి ఏం చేస్తుంటారంటే ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే భార్యాభర్తల ప్రేమ గురించి మనం ఆలోచించినట్లయితే భార్య ఎప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారండి భార్యాభర్తలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా కలిసిమెలిసి చాలా ప్రేమగా ఉంటారు. కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆ ప్రేమ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు భార్య ఏమనిదంటే ఏమండి పెళ్ళైన ఫస్ట్ లో మీరు నన్ను ఎలా ప్రేమించారో ఇప్పుడు నన్ను అలా ప్రేమించట్లేదండి అని. ఎందుకు ఆ ప్రేమ తక్కువ అవుతుంది, తనకి తెలుస్తుంది కాబట్టి నన్ను అలా ప్రేమించట్లేదండి అని అంటుంది. అలాగే భర్త కూడా అంటాడు నువ్వు కూడా నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు అని. ఎందుకు ప్రేమించట్లేదు? బిడ్డలు పుట్టిన దగ్గర నుంచి నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది, శ్రద్ధ తగ్గిపోయింది అని చెప్పేసి భర్త కూడా మాట్లాడుతుంటారు. అంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉండిద్ది అనంటే ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా కూడా ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ప్రతినిత్యము శాశ్వతంగా మారకుండా ఉండాలని, నిత్యము ఉండాలని చెప్పేసి మనిషి కోరుకుంటాడు. మరి ఎప్పుడు అది తగ్గకూడదు, పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు అనుకుంటారు. కానీ సమాజంలో చూసినట్లయితే భార్యాభర్తల గురించి కానీ తల్లిదండ్రుల పిల్లల గురించి కానీ ప్రేమ పెరుగుతూ ఉండిద్ది, తగ్గుతూ ఉండిద్దండి. కొన్ని సంవత్సరాలు గడిచే కొద్ది ప్రేమ ఏమవుతా ఉండిద్ది, తగ్గుతానే ఉండిద్ది, పెరిగేదని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేస్తున్నప్పుడు 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, వాళ్ళకి శాలరీ పెరుగుతూ ఉండిద్ది, తగ్గుతూ ఉండిద్ది? పెరుగుతూ ఉండిద్ది. జాయిన్ అయిన ఫస్ట్ లో 10,000 ఇచ్చి 1 సంవత్సరానికి 5,000 ఇచ్చారనుకోండి, ఊరుకుంటాం మనం? అంటే 1 సంవత్సరం అయిన తర్వాత కూడా పెంచాలి కానీ తగ్గుతూ ఉండదు. అలానే ప్రేమ కూడా పెరుగుతూ ఉండాలి, సంవత్సరం అయ్యే కొన్ని పెరుగుతూ ఉండాలి కదా, కానీ తగ్గుతూ ఉంటుందండి మనుషుల మధ్య ప్రేమ. మనుషుల మధ్య ప్రేమ తగ్గుతూ ఉంటుంది. మనిషి కానీ శాశ్వతంగా ఉండాలని ప్రతి ఒక్కరి మనసులో ఉండిద్ది. భార్య మనసులో ఉండిద్ది, భర్త మనసులో ఉండిద్ది. ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇలా పరిస్థితులను బట్టి మనిషి యొక్క కోరికలను కానీ అవసరాన్ని బట్టి కానీ ప్రతిదీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు. మరి ఈ ప్రేమను శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్న మనిషి మరి ఏది శాశ్వతంగా ఉండకూడదు అని కోరుకుంటాడు? ఏది శాశ్వతంగా ఉండకూడదని కోరుకుంటాడండి? కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవి ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? అవి వచ్చినాయి అనుకోండి కొంచెం కాలమే, ఇవి వెంటనే పోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటాము. కానీ అవి శాశ్వతంగా ఉండాలని మనము కోరుకోము. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసి దొరికిపోయాడండి పోలీసులకి, అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కోర్టు ఏమి శిక్ష విధించిందంటే జీవిత ఖైదీ, అంటే లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సింది, అంటే 14 సంవత్సరాలు జీవితాంతం జైల్లో ఉండాల్సిందని కోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి, అంటే శాశ్వతంగా ఉండాలని తీర్పు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మనిషి ఎలా ఫీల్ అవుతాడండి? గుండె ఆగిపోయినంత పని కదా. అంత అంత బాధపడుతూ ఏం చేస్తాడంటే ఇంకో కోర్టును ఆశ్రయిస్తాడు, పై కోర్టును ఆశ్రయిస్తాడు. ఆ కోర్టుని ఆశ్రయించి నేను తప్పు చేశాను, ఇదిగో నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను కనుక నాకు శిక్ష తగ్గించండి అని కోరుకుంటాడు. అంటే అది శాశ్వతంగా ఉండాలని కోరుకోడు. ఏ మనిషి కూడా శాశ్వతంగా ఉండాలని కోరుకోడు. అంటే జీవితాంతం జైల్లో ఉండాలని చెప్పేసి ఎవరన్నా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు కదండి. పై కోర్టును ఆశ్రయిస్తాడు. ఎందుకు ఆశ్రయిస్తాడు? తన తప్పు ఒప్పుకుంటాడు, అంటే తనకి శిక్షాకాలము తగ్గిస్తారు. అప్పుడు కోర్టు ఏం చేసింది? 14 సంవత్సరాలది 2 సంవత్సరాలు చేయొచ్చు, 5 సంవత్సరాలు చేయొచ్చు, 7 సంవత్సరాలు సగమైనా చేయొచ్చు. ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడు కదా. అంటే మనిషి ఏది శాశ్వతంగా ఉండాలని కోరుకోడు, అప్పుడు కొద్ది కాలమే ఉండాలని కోరుకుంటాడండి. మరి దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎలా ఉన్నాడో, మనిషి యొక్క జీవితం ఇలా ఉంది, మరి దేవుడు ఎలా ఉన్నాడో మనం ఒక మాటను చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం.
ఇది అందరికీ తెలిసిన మాటే అండి, అందరికీ నోటెడ్ అన్నమాట. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అసలు ఈ మాట తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ప్రతి ఒక్క చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తర్వాత ఏముందండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏం కనపడుతుందండి మనకి ఇక్కడ? దేవుని ప్రేమ కనపడుతుంది. అవునండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు, లోకంలో ఎవరున్నాం? మనమే కదా ఉంది. అంటే దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత ఉందో కనపడుతుంది. ఆ ప్రేమ వలన ఏం చేస్తాడంట? నిత్య జీవము పొందినట్లు మనల్ని ఎంతగా ప్రేమించాడు అనంటే నిత్య జీవాన్ని ఇస్తానన్నంతగా ప్రేమించాడండి దేవుడు. అంటే మన కోసము ఏం సిద్ధపరిచాడంట? నిత్య జీవము, నిత్య జీవాన్ని ఇస్తానన్నంతగా ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమో చూడండి దేవునికి, ఎంత గొప్ప ప్రేమ అండి. మరి నిత్య జీవము అంటే నిత్యము జీవించి ఉండటము. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్యము జీవించటం అంటే ఎప్పుడు జీవించే ఉంటాము. ఇప్పుడు మనిషి ఆయుష్కాలం ఎంతండి? 60-70 సంవత్సరాలు, అంతే కదా. అంతకు మించి ఎక్కువ బ్రతకలేడు. మరి ఈ అశాశ్వతమైన జీవితానికి దేవుడు ఏమంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు. మనిషికి ఏదైనా రోగం వస్తే చచ్చిపోతాడు, యాక్సిడెంట్ అయినా చచ్చిపోతాడు, వయసు అయిపోయినా చచ్చిపోతాడు, ఎవరైనా హత్య చేసినా చచ్చిపోతాడు. అంటే కొద్ది కాలమే బ్రతికే ఈ మనిషికి దేవుడు ఏమంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడండి. శాశ్వతంగా బ్రతికే జీవితాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అందుకే శాశ్వతంగా ఎందుకు ఉంచుకోవాలండి దేవుడు మనల్ని? శాశ్వతంగా ఎందుకు ఉంచుకోవాలి? నిత్యము ఆయన దగ్గర ఉంచుకుంటాను అంటున్నాడు మనల్ని. శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాను అని అంటున్నాడు. మరి భూమి మీద ఎంతకాలం ఉంటాం మనం? కొద్ది కాలమే. మరి దేవుడు కూడా కొద్ది కాలం ఉంచి పంపించేయచ్చు కదండి మనల్ని, కదా. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు ఉంటాము. ఈ కొద్ది కాలం ఉండే మనిషిని దేవుడు కూడా కొద్ది కాలం ఉంచుకుని పంపించేయచ్చు కదా. ఇప్పుడు మనము చుట్టాల ఇంటికి వెళ్తామండి, శాశ్వతంగా అక్కడే ఉండిపోతామా? అక్కడే ఉంటామా? ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 4వ రోజు రాగానే అక్కడ గిన్నెలు చెంబులు మోగుతా ఉంటాయి. అంటే మనల్ని వెళ్ళమని చెప్పలేక సౌండ్ చేస్తుంటారు కదా. ఏదైనా ఊరు వెళ్తాం పని మీద, ఎంతవరకు ఉంటాము మనం? అక్కడ పని ముగించుకుని ఇంటికి వచ్చేస్తాం, పని అయిపోగానే ఇంటికి వచ్చేస్తాం. అంతేగాని శాశ్వతంగా ఉంటామా? శాశ్వతంగా ఎక్కడ ఉండము. మన ఇంట్లో కూడా మనం కూడా కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉంటాము. ఎక్కడికైనా వెళ్ళినా కొన్ని రోజులు మాత్రమే ఉంటాము. కానీ ఈ కొన్ని రోజులు ఉండే మనిషికి దేవుడు ఏమంటున్నాడు? శాశ్వత జీవం, నిత్య జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు. నిత్య జీవాన్ని ఇస్తానండి. ఎందుకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు అంటే ఇక్కడ దేవుని ప్రేమ కనపడుతుందండి. దేవుని ప్రేమ కనపడుతుంది. ఎందుకు? ఎలా అంటారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, దేవుని ప్రేమ కనపడుతుంది. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడండి? నిర్గమాకాండ 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఏముంది? నేను ఉన్నవాడను అంటాడు. ఉన్నవాడును అంటాడు. అంటే తండ్రి ఏంటంటే అండి, ఉన్నవాడు అంట. ఇప్పుడు మీరు ఇక్కడికి రాకముందు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. రాకముందు ఇంటి దగ్గర ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎన్ని గంటలు ఉంటారు? ఒక 2-3 గంటలు, లేకపోతే 4 గంటలు ఉంటారు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే కొంచెం సేపే ఉంటాం మనం ఇక్కడ. కానీ మన దేవుడు ఎలాంటి వాడంట? ఉన్నవాడు, అంటే ఎప్పుడు ఉండేవాడు. మనం ఎప్పుడు ఉంటామండి ఇక్కడ? ఇప్పుడు వెళ్తే మళ్ళా వచ్చే వారమే కనపడతాము. కానీ దేవుడు ఎలాంటి వాడంట? ఉన్నవాడు. ఉన్నవాడు అంటండి. ఆ ఉన్నవాడు ఏం చేస్తాడంట? మనకు నిత్య జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు. ఆ ఉన్నవాడు కొద్ది రోజులు ఈ భూమి మీదకి వచ్చిన ఎవరైనా కూడా అండి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారా అంటే ఉండరు. మనిషి అయినా, జంతువులైనా, మొక్కలైనా ఏమైనా చనిపోవాల్సింది. శాశ్వతంగా ఉండేవాళ్ళు ఉన్నారా? లేరు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? ఉన్నవాడు. ఉన్నవాడు అని చెప్తున్నాడండి. అంతేకాకుండా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఇది అందరికీ తెలుసండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్తే ఏమంటారు? ఆయనకున్న క్వాలిఫికేషన్లో ఒకటి నిత్యుడగు తండ్రి. అది ఎవరికి ఉంది? తండ్రికి ఉంది. అదే బిరుదు యేసుక్రీస్తు వారికి చెప్తారు అక్కడ. అంటే మన తండ్రి ఎలాంటి వాడంట? నిత్యుడగు తండ్రి, అంటే నిత్యము ఉండేవాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఉన్నవాడు, నిత్యము ఉండేవాడు. ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి. ఆ నిత్యము ఉండేవాడు మనకేమి ఇస్తానంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడండి. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి. ఇంకా కొన్ని లక్షణాలు చూసినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో కూడా
నాశనము లేని జీవమునకున్నా అని ఉండిద్దండి అక్కడ. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? నాశనము లేనివాడు. నాశనము లేనివాడు అండి. ఉన్నవాడు, నిత్యుడగు తండ్రి, నాశనము లేనివాడు. ఇంకో మాట అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమై, ఎలాంటిదంట? నిత్యము ఉండేది, అంటే సజీవముగా ఉండేది. ఇన్ని లక్షణాలు కలిగిన తండ్రి మనకేమిస్తున్నానంటే నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నారు. ఇంకొక మాట చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆయన అదృశ్య లక్షణములు, దానిలో ఒక క్వాలిఫికేషన్ ఏముండదండి? నిత్య శక్తి. ఎలాంటి వాడంటండి? నిత్యము శక్తి ఉండేవాడు. ఇప్పుడు మనకి ఫ్యాన్లు తిరుగుతున్న ఈ మైక్ పనిచేస్తుందండి. ఎంతసేపు? పవర్ ఉంటేనే, దీనిలో శక్తి ఉంటేనే పనిచేసేది. కరెంట్ పోతే పనిచేసిద్దా అండి? ఈ ఫ్యాన్లు తిరుగుతాయా? లేదు. అంటే దీనిలో పవర్ లేదు. పవర్ లేదు అని అంటే మాత్రం ఆగిపోతుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడంట? నిత్య శక్తి, నిత్యము ఉండిద్దంటండి శక్తి. ఆ నిత్య శక్తి కలిగిన ఆ తండ్రి మనకేమిస్తున్నాను అన్నదంటే నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. నిత్య జీవం కావాలండి? కావాలా? చాలా మంది క్రైస్తవులు నిత్య జీవము కావాలా అని అంటే ఏమంటున్నారు? అసలు అంటే ఏంటండి అన్న పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది అండి నిత్య జీవం అంటే ఏంటన్న పరిస్థితిలో ఉన్నారు. ఫ్రీగా నిత్య జీవాన్ని ఇస్తాను అంటుంటే అసలు అదేంటండి అంటున్నారండి. ఫ్రీగా స్థలాలు ఇస్తామనంటే అది బాగా వెంటనే బలు వెలుగుద్ది కదండి, వెంటనే మైండ్ పనిచేసిద్ది. లేదా ఫ్రీగా లోన్లు ఇస్తామంటే అది బాగా పనిచేసిద్ది వెంటనే మనసులో. కానీ నిత్య జీవం ఇస్తాను రండిరా నా దగ్గరికి అని అంటే అది మాత్రం అంటే ఏంటండి అన్న పరిస్థితిలోకి వచ్చారు. అంటే ఇన్ని లక్షణాలు కలిగిన తండ్రి మనకి ఏమి ఇస్తాను అంటున్నారంటే నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాను అంటున్నారు. ఇంకొక మాట చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏముందంటే జీవమునకు అంతము లేనివాడు. మెల్కీసెదెకు సందర్భంలో అక్కడ మాట్లాడుతూ జీవమునకు అంతము లేనివాడు అంటే ఎల్లప్పుడూ జీవించేవాడు, ఆది అంతము లేనివాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆది అంతము లేనివాడు. దేవుడు ఎక్కడున్నాడంటండి? దేవుడు ఎక్కడున్నాడు? బయటికి వెళ్ళి చూస్తే కనపడతాడు మనకు? నిత్య జీవము గలవాడు ఎక్కడున్నాడు? ఆది జీవమునకు అంతము లేనివాడు ఎక్కడున్నాడు? బయటికి వెళ్ళి చూస్తే కనపడతాడు? లేదు. ఎక్కడున్నాడు? పరలోకంలో. పరలోకంలో ఉన్నాడండి తండ్రి. పరలోకంలో ఉన్న తండ్రి ఏం చేస్తాడంటే మనకు కూడా అది ఇస్తాను అని అంటున్నాడు. పరలోకంలో కాకుండా ఇంకెక్కడెక్కడ ఉన్నాడు తెలుసండి? ఎక్కడెక్కడ ఉన్నాడు దేవుడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉండిద్ది కదండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడంటండి తండ్రి? పరలోకంలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంటే అక్కడే కాకుండా మనందరిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు. అలాంటి తండ్రి మరణమే లేని మనకి నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ భూమి మీద మరణించిన తర్వాత మరణమే లేని శాశ్వతమైన లోకాన్ని, నిత్య జీవాన్ని మనకు ఇస్తాను అంటున్నాడండి. మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామండి? ప్రతి వారం మనం ఇక్కడ ఎందుకు కూడుకుంటున్నాము? దేవుని మాటలు వినటానికి, అంతే కదండి. దేవుని గురించి తెలుసుకోవటానికి, వాక్యపు లోతులు గ్రహించటానికి, తెలుసుకోవడానికి. ఎందుకు తెలుసుకుని ఏం చేస్తాం? తెలుసుకుంటే ఏమైద్ది? నిత్య జీవం వెళ్తాం కదండి. పరలోకం చేరటానికి మనం ఇక్కడ కూడుకుంటుంది ఎందుకు? దేవుని మాటలు తెలుసుకుని దాని ప్రకారం పాటిస్తే పరలోకం వెళ్ళటానికి. మనందరము అందుకే వచ్చాము. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళందరూ నా పిల్లలు అని అంటున్నాడు. ఎందుకంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన మనందరికీ తండ్రి అయినప్పుడు మనం ఏమవుతామండి? ఆయన పిల్లలము కదా. మరి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్న ఆయన మనందరినీ ఆయన పిల్లలుగా అంగీకరించినప్పుడు ఈ దినాల్లో చూసినట్లయితే ఎన్నో క్రైస్తవ దేశాలు వరదలు వచ్చేసి, యుద్ధాలు జరిగి ఎన్నో క్రైస్తవ దేశాలు కొట్టుకుపోతున్నాయండి. అవునా లేదా? చాలా వార్తల్లో మనం వింటుంటాం కదా. ఎంతో మంది క్రైస్తవులు చనిపోతున్నారు. భర్తలు భార్యలు లేక అల్లాడిపోతున్నారు, భార్యలను పోగొట్టుకుని, తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకుని, భార్యలు భర్తల్ని కోల్పోయి, పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి, ఇలా క్రైస్తవులు ఎంతో మంది బాధపడుతున్నారు. మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కదా. మరి ప్రేమించిన దేవుడు క్రైస్తవులకి ఇలా అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నాడండి? దేవుడు ఎంతో ప్రేమించిన దేవుడు ఎంతో ప్రేమించాను, నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు కదా. ముందు మాటలు మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 3:16లో దేవుడు ఎంతో లోకమును ప్రేమించాడు, నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఇలా ఇస్తానన్న దేవుడు
మరి క్రైస్తవులు ఇంతమంది ఇంత దారుణంగా చనిపోతుంటే ఏం చేస్తున్నారండి? మరి ఇదేనా ప్రేమ అంటే? ప్రేమ అంటే ఇదేనండి? ప్రేమ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి క్రైస్తవులు చనిపోతున్నారు కదండీ! మరి ఏదండి ప్రేమ? ఏదండి? ఇలా ఇలా ఆలోచించి చాలా అపార్థం చేసుకొని చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే నామకార్థంగా బ్రతకటం, అన్యుల్లో కలిసిపోతున్నారు. దేవుడు ప్రేమ కలిగి ఉంటే మరి ఎందుకు ఇలా చనిపోతున్నారు? దాని దగ్గర అపార్థం చేసుకుంటున్నారండి. నిజమే కదండి! మనం కూడా ఆలోచిస్తే మరి ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతో అంటే అది చెప్పలేనంత. అంతగా ప్రేమించిన దేవుడు మరి క్రైస్తవులు హింసించబడటానికి, చనిపోవటానికి మరి కారణం ఎవరు? మరి ప్రేమించిన దేవుడు అట్లా చేస్తాడా? అట్లా చేస్తాడండి? ఒక మాట చూద్దామండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనంలో దీనిలో గెరాసేనుల దేశంలో నుంచి దెయ్యం పట్టిన వాడు ఒకడుంటాడు. యేసుక్రీస్తు వారి సందర్భంలో గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టిన వాడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటాడు? నన్ను బాధపరచకము, నన్ను బాధపరచొద్దు, పాతాళానికి పంపొద్దు అని అంటాడు. అని వేడుకుంటాడండి. అంటే యేసుక్రీస్తు వారు బాధ పెడతాడా? ఇందాక తండ్రి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు బాధ పెడతాడా? ఆ వ్యక్తి దెయ్యం పట్టిన వ్యక్తి ఖచ్చితంగా చెప్తున్నాడండి. నన్ను బాధపరచకు అని అంటున్నాడు. నన్ను పాతాళానికి పంపించొద్దు అన్నాడు. ఇట్లాంటి సందర్భం మత్తయి సువార్త 8:28లో కూడా ఉంది. ఇది గదరేనీయుల దేశంలో ఇద్దరు మనుషులు ఉంటారు దెయ్యం పట్టిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఏమంటారంటే మమ్మల్ని పందుల మందలోనికి పంపించమని వేడుకుంటారు. కాలం రాకమునిపై వచ్చా మమ్మల్ని పందుల మందులోనికి పంపించమని అడుగుతారు. అంటే పాతాళానికి పంపించొద్దని చెప్పేసి వేడుకుంటారండి. అక్కడ ఆ సందర్భంలో చూసినా ఈ సందర్భంలో చూసినా ఏం చెప్తున్నారు? మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అంటే ప్రేమ గల దేవుడు పాతాళానికి పంపిస్తాడా? పంపిస్తాడా అండి? క్రైస్తవులు ఇంతమంది చనిపోవటానికి కారణం అయ్యాడు కదా దేవుడు ఇక్కడ అని అనుకుంటున్నారు. దేవుడే కారణం అని అనుకుంటున్నారు. ఇక్కడ ఈ సందర్భాల్లో చూసినట్లయితే మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అని వేడుకొని యేసుక్రీస్తు వారిని చూసేమంటే నన్ను బాధపరచొద్దు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు బాధ పెడతాడా? బాధ పెడతాడండి. మత్తయి సువార్త ఒక సందర్భంలో మాట్లాడతాడు చూడండి. వీళ్ళని పాతాళానికి పంపించొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అని అపవిత్రాత్మలు చెప్తుంది అని అంటే అసలు ఆ పాతాళంలో ఏముండయి? అపవిత్రాత్మలే భయపడుతున్నాయి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఇక్కడ ఎడమ వైపున ఉన్న వారిని చూసి ఏమంటారంటే శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి. ఏముందంటండి అక్కడ? నిత్య అగ్ని అంటే నిత్యము ఉండే అగ్ని. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మనుషుల గురించి కదండి. మనుషుల గురించి మాట్లాడుతూ ఎడం వైపున ఉన్న వారిని చూసేమన్నాడు? మనుషుల గురించి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటారు. అంటే మానవులుగా బ్రతికి మరణించినటువంటి ఆత్మల గురించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మానవులుగా బ్రతికి మరణించిన వారి ఆత్మలు. ఇందాక మనం చదువుకున్న 2 సందర్భాల్లో అపవిత్ర ఆత్మల గురించి కదండి. అపవిత్ర ఆత్మల గురించి. ఈ సందర్భంలో మానవులుగా బ్రతికి మరణించిన వారి ఆత్మల గురించి. అంటే ఈ 2 సందర్భాల్లో ఇక్కడ వీళ్ళనేమో నిత్యాగ్నిలోనికి పంపమన్నారు, అక్కడ వాళ్ళేమో వేడుకుంటున్నారు మమ్మల్ని పాతాళానికి పంపొద్దు అని అంటున్నారు. అంటే అపవిత్రాత్మలు వెళ్ళే స్థలం ఏంటిది? పాతాళము. అక్కడ పంపొద్దు అని చెప్పేసి వేడుకుంటున్నాయి ఏంటండి, భయపడుతున్నాయి. కానీ ఇక్కడ మనుషుల్ని ఏం చేస్తున్నారు? మనుషుల్ని కూడా అదే ప్లేస్ అంటే అపవిత్రాత్మలు వెళ్ళే స్థలానికి మనుషుల ఆత్మలను కూడా పంపిస్తున్నాడు దేవుడు. అపవిత్రాత్మలను పంపిస్తున్నాడు నిత్య అగ్నిలోనికి. అదే స్థలానికి మనుషుల ఆత్మలను కూడా పంపిస్తుంది. అదేంటండి? వాటికి సిద్ధపరిచిన దానిలోకి మనం వెళ్ళటం ఏంటి కదా? ఆశ్చర్యం ఉంది కదా. వాటికి సిద్ధపరిచాడు. ఈ సందర్భంలో కూడా చెప్పాడు కదా, అపవాదికిని వాని దూతలకు వాళ్ళకి సిద్ధపరిచారు నిత్యాగ్ని. దానిలోనికి మనల్ని కూడా వెళ్ళమన్నాడు, మనుషుల్ని కూడా వెళ్ళమంటున్నాడు. ఎందుకండి? అక్కడ ఏముండిద్దంట? నిత్య అగ్ని. అంటే అగ్ని ఎలా ఉండిద్ది? నిత్య జీవం ఎలా ఉందో ఇక్కడ నిత్య అగ్ని కూడా ఉంది. అంటే అగ్ని నిత్యము ఉండిద్ది. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడండి, ఆ మనిషిని తీసుకెళ్లి దహనం చేస్తాము, కాలుస్తాము. ఎంతసేపు కాలుస్తాము?
ఆ మనిషి పూర్తిగా కాలి బూడిదయ్యేంత వరకే కాలుస్తాను. అంతేగాని ఆ బూడిదయిపోయిన తర్వాత కూడా మళ్ళా బూడిదని కాలుస్తాను. కాల్చింది కదా! ఇప్పుడు ఒక ఇంటికి నిప్పు అంటుకుంది. ఆ ఇల్లు పూర్తి కాలిపోయేదాకా లేకపోతే మనం వాటర్ పోసి ఆరిపోయేదాకా కాలుద్ది. అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రెండో రోజు కూడా కాలుస్తాను. కాలుతుంది కదా! అంటే నిత్యము కాల్చం కదా! ఇప్పుడు మన ఇంట్లో వంట చేసుకున్నాం. గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ ఎన్ని రోజులు వచ్చిందండి? ఒక నెల లేకపోతే 2 నెలలు లేదా 3 నెలలు. అంతకు మించి రాదు కదా! అంటే నిత్యము మంట వస్తానే ఉండిద్ది ఆ గ్యాస్‌లో నుంచి. వచ్చిద్దండి? రాదు. ఏదైనా కొంతవరకే. కొంతవరకేనండి. నిత్యము అనేది ఉండదు. మనం గ్యాస్ అయినా, లేకపోతే మనిషిని కాల్చడమైనా, ఇల్లు కాలిపోవటమైనా, ఇప్పుడు అడవులు తగలబడ్డాయి అని వింటుంటాం మనం. కదా! న్యూస్‌లో వింటుంటాం. మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అడవులు తగలబడతానే ఉన్నాయని న్యూస్ ఎక్కడ విన్నాం? లేదు. అది కొంతవరకే. నిత్యము ఉండదు. కానీ ఇక్కడ మనుషుల ఆత్మల కొరకు, అపవిత్ర ఆత్మల కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు? నిత్య అగ్ని. నిత్య అగ్ని ఉండిద్దా అండి? ఉంటుంది. ఉంచాను అని చెప్తున్నాడండి దేవుడు ఖచ్చితంగా. ఈ భూమి మీద ఏమి ఉండదు అని అనుకుంటాము. కానీ మీ కొరకు ఉంచాను, ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పెట్రోల్ పోస్తున్నాడు అనుకోండి. పోసుకోక ముందు ఎలా ఉంటుంది? వాడి అంత చక్కగా తెల్లగా ఉంటుంది. పోసుకున్న తర్వాత ఒక భార్య భర్తని ఏం చేస్తుందంటే బెదిరించడానికి ఏం చేస్తుందంటే ఒంటి మీద "నీ పెట్రోల్ పోసుకున్నా అని చెప్పేసి బెదిరిస్తుంది. చాలా మంది లేడీస్ ఏం చేస్తారు? భర్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి బెదిరిస్తుంటారు కదా! నేను చచ్చిపోతాను, నేను పెట్రోల్ పోసుకుంటాను, నేను నిప్పు అంటించుకుంటానని చెప్పేసి బెదిరిస్తుంటారు. అట్లానే ఒక భార్య ఏం చేస్తుందంటే బెదిరిస్తుంటేను వాడు అంటున్నాడు, భర్త అంటున్నాడు, పోసుకో ఎంతసేపు నుంచోవాలి, నేను ఎన్నిసార్లు చెప్పాలి, పోసుకో అంటున్నాడు. అనగానే ఈమెం చేసింది, నిజంగానే పోసుకుంది. పోసుకున్న తర్వాత అగ్గి పెట్టి పట్టుకుంది. పట్టుకుని నేను గీస్తున్నా, ముట్టించుకుంటున్నా, అంటించుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. ఆయన ఏమంటున్నాడు, అంటించుకో ఎన్నిసార్లు చెప్తావు, ఎందుకు, వాడి బాధ ఏంటి, ఆ అగ్గిపెట్టెలో ఒకే అగ్గిపుల్ల ఉంది, ఆమె ముట్టించుకుంటే ఇటు సిగరెట్ కాల్చుకోవాలని వీడి బాధ. సిగరెట్ కాల్చుకోవచ్చు అగ్గిపుల్ల లేదు కదా అని చెప్పేసి వాడి బాధ. ఇక్కడ ఏమేం చేస్తుంది, నేను ముట్టించుకున్నా అని చెప్పేసి అగ్గిపుల్ల తీసుకుంది. వాడిని బెదిరించడానికి వచ్చి ఆపుతాడేమో అనుకుందండి పాపం. చాలా సందర్భాల్లో అంటే అట్లా బెదిరించి కొంతమంది అవి వికటించి ఏమవుతుంది, నిజంగానే అంటించుకుంటారు. అట్లానే ఈవిడ కూడా నిజంగానే అంటించుకుంది. అంటించుకుని ఇక ఆ కేకలు, అరుపులండి. ఇప్పుడు మనకి బాడీ మీద పెట్రోల్ పోసుకొని అంటించుకున్నప్పుడు ఫస్ట్ ఈ చర్మం కాలిద్దండి. కాలిన తర్వాత లోపల ఏముండిద్ది? కొవ్వు పదార్థం. ఇది మొత్తం లోపల కండ కదండి. ఇదంతా కొవ్వు కదా! ఆ కొవ్వులో ఏముండిద్దంటే ఆయిల్ ఉండిద్ది. అందువల్లే మంటలు ఎక్కువగా వస్తాయి ఇంకా. ఎక్కువగా వచ్చేది అందుకేనండి. ఆ కొవ్వు ఆయిల్ ఉండిద్ది కాబట్టి మంటలు ఎక్కువగా వస్తాయి. ఈమె నిజంగానే అంటించుకుంది. అంటించుకోదేమో అనుకున్నాడు పాపం. జోక్‌గా అనుకున్నాడు ఆయన. కానీ ఈవిడ అంటించుకుంది. కేకలేస్తుందండి. అరుపులు, కేకలు గందరగోళం చేస్తుంది. అలా అంటించుకుని గాని ఆ మంటలు ఇంటికి అంటుకున్నాయి. ఒక పక్క ఇల్లు కాలిపోతుంది. ఈమె అది తట్టుకోలేక బయటకొచ్చేసింది. బయటకొచ్చేసి నీళ్లు పోస్తున్నారు, దుప్పట్లు కప్పుతున్నారు. ఏం చేసినా కూడా మంట అనేది ఆర ఆరట్లేదు. ఎందుకు? ఈమె ఎక్కువ పోస్తుంది. ఆమె కొంచెం లావుగా ఉంటుంది. ఆ గొంతులో ఫ్యాట్ కరిగి ఆయిల్‌గా మారి ఎక్కువగా మంటలొచ్చేస్తాయి. ఆమె పడే బాధ అండి అసలు వర్ణనాతీతం. గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే ఎందుకుంటారండి. ఇల్లు కాలిపోయిన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. బ్రోంకర్లు కట్టి దానిలో కూర్చోబెడతారు. వాళ్ళ అరుపులు, కేకలు ఎంత భయంకరమండి. ఎంత భయంకరం. ఇక్కడ ఈయన కూడా అరుపులు, కేకలు, గందరగోళం. ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఇంటిని ఆర్పేసింది కానీ ఈయన మంటలనేది ఆరిపోతుంది. ఇంకా భర్త ఏం చేశాడో తెలుసా? ఆ భార్య పడే బాధను చూడలేక కత్తి తీసుకుని తల నరికేశాడు. ఎందుకు? అట్లన్నా చచ్చిపోయిద్దేమో ఆ బాధ చూడలేక. ముందేమో ఏదో అనుకున్నాడు, బెదిరిస్తుంది అనుకున్నాడు. కానీ చివరికి తట్టుకోలేక ఆ భార్య పడే బాధ చూడలేక తల నరికేసినా కూడా ఒట్టి మొండెం కాలుతూనే ఉంది. చూడండి, అక్కడ అగ్ని ఆరట్లేదు, ఈమె చావటం లేదు. ఎలా ఉందండి ఆ బాధ? అగ్ని ఆరటం లేదు, మనిషి చావటం లేదు. అది చావటం లేదు, ఇక్కడ ఆరిపోవటం లేదు. ఒకవేళ ఆరిపోతే ఈమె బ్రతికిద్ది అనుకోవడానికి లేదు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయించాడు చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎక్కడుండిద్దంటండి ఇది? నరకమున. అసలు ఆవిడ మంటలు ఆరక, ఆవిడ చచ్చిపోక
అసలు ఆమె పడే బాధ, కేకలు, అసలు గందరగోళం, అసలు ఆమె పడే బాధను ఎదుటి వాళ్ళు చూసి ఏడుస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ చేయలేరు కదండి. ఎవరైనా వెళ్ళి ముట్టుకుంటారా? మనిషి కాలిపోయేటప్పుడు ముట్టుకోరు. ఎందుకు? వాళ్ళకి అంటుకుంటాయి కాబట్టి ఎవరు దగ్గరికి రారు. అసలు ఆ కేకలు, ఆ గందరగోళం ఎలా ఉంటుందండి. అందుకే దేవుడు ఏం రాయించాడు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకంలో ఏంటంటే వారి పురుగు చావదంట. అంటే పురుగు అని ఎందుకు మాట్లాడుతున్నాడండి ఇక్కడ? చావని పురుగులు ఏమన్నా ఉంటాయా ఈ ప్రపంచంలో? చావని పురుగులు ఏమన్నా ఉంటాయండి? ఏదన్నా ఒక పురుగు కనపడిద్ది మనకి దాన్ని చంపేదాకా ఊరుకోం కదండి. చంపేదాకా ఊరుకోము. అంటే చావని పురుగులు ఉంటాయా ప్రపంచంలో? ఏమో మరి దేవుడు ఇక్కడ వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. చావదు అని చెప్తున్నాడండి. చావదు అంటున్నాడు. అంటే ఒకవేళ అది చస్తే ఈ మంటలు ఆర్పు కదండి. ఈ మంటలు ఆర్పితే ఆమె బ్రతికిద్ది అనుకోవడానికి అవకాశం ఉంది. అది లేదు, ఇది జరగట్లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే చావదు అంటే అది, అగ్ని ఆరదు అంటే చావని పురుగు ఉంది, అగ్ని ఆరని స్థలము ఒకటి ఉంది. అదేంటో తెలుసా అండి? మరి పురుగు అని ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఎందుకు మాట్లాడతాడు? చావని పురుగు ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే ఉందండి. అదేంటో చెప్పగలుగుతారా? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అండి. ఆ ఆత్మే మనలో ఉంది. అవునా కదా? ఆత్మే మనలో ఉంది కదండి. దేవుని అది చచ్చిపోయిద్దా? ఎప్పుడు చావదు, నిత్యము శాశ్వతంగా ఉండేది. పురుగుతో పోల్చాడండి. ఎందుకంటే మానవ శరీరం ఆల్రెడీ పురుగులు ఉంటాయి. ఆ పురుగులు కాదండి, దాని గురించి కాదు. దేవుని ఆత్మ సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవునిలో నుంచి భాగాలుగా విభాగింపబడి, అందుకే దేవుడు ఏమని చెప్పాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి ఉన్నాను అన్నాడు కదండి. అంటే ఆ ఆత్మ కూడా మనలో ఉందా లేదా? అది ఉంటేనే మనం సజీవులుగా ఉన్నాము. అది లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం కదండి. అంటే దాన్ని పోల్చి చెప్తున్నాడు. అందుకే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఈ ఈ మెసేజ్ రాసుకునేటప్పుడు అండి నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సందర్భం గుర్తొచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి ముట్టించి అన్నం పొయ్యి మీద పెట్టిందండి. పొయ్యి మీద పెట్టి నన్ను కొంచెం ఉడికిన తర్వాత చూస్తామన్నమంది. పొయ్యి దగ్గర కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఏమైందంటే ఒక మిడత ఎగురుకుంటూ వచ్చి ఆ నిప్పుల్లో పడింది. ఆ పుల్లల మీద పడింది. నాకేమో అదంటే భయం. అది కొంచెం పెద్దగా ఉంది. కనిపిస్తే ఎక్కడొచ్చి మీద పడిద్ది అని చెప్పేసి భయంగా ఉంది. మంట ఆర్పితేనేమో అన్నం సగం ఉడికింది. అక్కడ వంట ఆగిపోయింది. ఇది ఆరిపేమో అది ఆగిపోయింది. అది ఆగిపోయిందంటే మా అమ్మ వచ్చి నాకు పెళ్లి చేసిద్ది. ఏమి చేయాలో అర్థం కాక దాన్ని కనిపిస్తామా మీదొచ్చి పడిద్దేమో, మంట ఆరిపితేనేమో మా అమ్మ కొట్టిద్ది. ఏం చేయాలో తెలియక ఇంకా 2 పుల్లలు పెట్టేసానండి దానిలో. వచ్చిందని చెప్పేసి ఏం చేశాను, ఇంకా 2 పుల్లలు పెట్టేశాను. ఇంకా 2 పుల్లలు పెట్టగానే మంట ఎక్కువైతే తక్కువైపోయింది. ఎక్కువైంది. ఆ మంట ఎక్కువయ్యి పాపం అది గిలగిలా కుట్టుకులాడి నా కళ్ళ ముందే చచ్చిపోయిందండి. అసలు ఎంతసేపు కొట్టుకులాడిందంటే అప్పుడేమో తెలియదు కదండి. ఇప్పుడు ఈ మెసేజ్ రాసేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అయ్యో ఎంత తప్పు చేశాను నేను. చూస్తూ ఒక ప్రాణాన్ని చంపేశాను అని అనిపించిందండి. మంటల్లో అది ఎంతసేపు కొట్టుకులాడిందండి. చాలాసేపు కొట్టుకులాడి చచ్చిపోయింది. అంటే అదే ఆ అగ్నిలో ఏం చేస్తుంది ఆ పురుగు అనేది కొట్టుకులాడుతూ ఉంటుందండి. మరి ఇక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని ఇక్కడ ఈ మాట రాయించాడు అంటే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. మరి ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడండి? ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు? నరకాన్ని సిద్ధం చేశాడా? ఎంత గొప్ప ప్రేమ అండి దేవుడిది. నిత్య జీవాన్ని ఇస్తానని చదువుకున్నాం కదా ముందు మాటల్లో. నిత్య జీవాన్ని ఇస్తానన్న దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి నరకాన్ని ఇస్తాడంటండి. ఇప్పుడు భూమి మీద ఏదన్నా మనిషికి జైలు శిక్ష పడితే, యావజ్జీవ కారాగార శిక్ష పడితే వేడుకుంటే శిక్ష తగ్గిస్తాడు. కానీ ఈ శిక్ష అంట నిత్య అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలానికి వెళ్ళమంటున్నాడంటే అక్కడ నిత్యము ఉండిద్దంట. అంటే మనిషి ఊహించలేనిది. మనిషి అసలు ఆలోచిస్తాడండి, అక్కడికి వెళ్తాము అని ఆలోచిస్తాడా? ఆలోచించడు. అంటే మనిషి ఊహించలేనిది. అక్కడ అసలు ఎలా ఉందో కూడా ఊహించలేని, అలాంటి ఊహించలేని స్థలానికి దేవుడు పంపిస్తాడు అని అంటున్నాడండి. మనమేమనుకున్నాము, దేవుడు నిన్న నేడు నిరంతరం
ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు. జ్వరం వచ్చిందనుకోండి ప్రార్థన చేసుకోగానే జ్వరం తగ్గిస్తాడు. దగ్గు వచ్చిందనుకోండి ప్రార్థన చేసుకోగానే దగ్గు తగ్గిస్తాడు. ఆయన స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్పాడు కదా అని మనం అనుకుంటాం. కానీ మండించే యెహోవా కూడా ఆయనే అండి. సో ఎలా అయితే స్వస్థపరుస్తానన్నాడో అలానే మండించే యెహోవా కూడా ఆయన. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు అని అంటున్నాడు. అంటే ఆరని అగ్ని ఉంటుందా? ఉంటుంది అండి. అప్పుడు ఏం చేస్తాడు మనల్ని? శిక్షిస్తాడు. ఆ శిక్ష ఎంత భయంకరం అండి. నిరంతరము ఉండిద్దంట. నిత్య అగ్ని. నిత్య అగ్నిలోనికి పొమ్మంటున్నాడు. అంటే నిరంతరము ఉండిద్ది. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నాడు. ఇదా నాయన ప్రేమ? ఎంతో ప్రేమించి మాకేం చేశావు? నరకాన్ని చేశావా? అంతే కదండి. మనల్ని అంతగా ప్రేమించిన తండ్రి ఏం సిద్ధపరిచాడు మన కోసము? నరకాన్ని సిద్ధపరిచాడండి. ఇప్పుడు ఒక భార్య భర్త మీద ప్రేమతో భర్త బయటికి వెళ్ళగానే ఫోన్ చేసి ఏమండి త్వరగా రండి మీకోసం స్పెషల్గా వంట చేసి అని ఫోన్ చేసిందండి. ఫోన్ చేస్తే ఆ భర్త ఏం చేశాడు? ఒక అరగంట దాకా రాలేదు. మళ్ళా ఫోన్ చేసింది. ఏంటండి ఇంకా రాలేదంటే వస్తున్నానమ్మా అన్నాడు. రాలేదు. మళ్ళీ ఫోన్ చేసింది. మూడోసారికి ఇక్కడే ఉన్నానన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత మీకోసము స్పెషల్‌గా ఉప్మా చేశానండి అంది. అవునా! నా మీద ఇంత ప్రేమ స్పెషల్‌గా ఉప్మా చేశావా? ఏది పెట్టు పెట్టు అన్నాడండి పాపం. ఏం పెట్టిందో తెలుసా? స్పెషల్‌గా గన్నేరు పప్పేసి ఉప్మా చేసి పెట్టానండి మీకోసం. ఇదా ప్రేమ? ఇదా ప్రేమ అండి? అంటే నువ్వు నా మీద ఎంతో ప్రేమ చూపించావు కదా! ఎంతో ప్రేమగా 10 సార్లు ఫోన్ చేసావు కదా! పాపం భర్త ఏమనుకుంటాడు? నిజంగా నా భార్యకి నా మీద ఎంత ప్రేమ ఉంది. నా కోసం స్పెషల్‌గా వంట చేసింది అని అంటాడు. కానీ ఈమేం చేసింది? స్పెషల్‌గా గన్నేరు పప్పు తెప్పించల్లా వంట చేసింది. ఇదా అండి ప్రేమ? ఇదా? మరి దేవుడు కూడా లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో ప్రేమించి ఆవిడ గన్నేరు పప్పుతో ఉప్మా చేసినట్టు మనకి ఏం సిద్ధపరిచాడు ఇక్కడ? నరకాన్ని సిద్ధపరిచాడండి. ఎందుకు నరకాన్ని సిద్ధపరిచాడు? కారణం ఏంటి? అని మనుషులు అడిగితే ఏం చెప్తాడు తెలుసా అండి? నేను నరకం సిద్ధపరచడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నువ్వే అని నీ మీద నింద మోపుతాడండి ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనంలో ఇక్కడ ఈ సందర్భంలో ఏముంటుందంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల ఇక్కడ చాలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల అంటే చెయ్యి ఏం చేస్తుందంట? అభ్యంతరపరుస్తుంది. దేనికి అభ్యంతరపరుస్తుంది? ఈ చేతులతో ఏమేం పనులు చేస్తుంది? అన్ని పనులు ఈ చేతులతోనే చేస్తాము. మరి దేవుని పని ఎంతవరకు చేస్తున్నాము? మన పని ఎంతవరకు చేస్తున్నాము? ఏం చేస్తున్నామండి? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? ఆ చెయ్యి తీసేయమన్నాడు. 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళటం కంటే ఒక చెయ్యి కలిగి జీవంలో ప్రవేశించటం మేలు అన్నాడు. మరి చూస్తూ ఎవరైనా చెయ్యి నరుక్కుంటారండి? ఈ చేత్తో పాపం చేసావు నువ్వు. ఈ చేత్తో ఏదైనా వ్యాపారం చేసావు. జనాల్ని మోసం చేసే వ్యాపారం చేసావు. ఈ చేతులతో ఎన్నో పాడు పనులు చేసావు. మరి దేవుడు ఈ చెయ్యి తీసేయమన్నాడు కదా! 2 చేతులు ఉండి నరకంలో వెళ్ళటం కంటే ఒక్క చెయ్యి కలిగి జీవంలో ప్రవేశించటం మేలు కదా! మరి ఈ చెయ్యి తీసేయమన్నాడు కదా దేవుడు. ఈ చెయ్యి తీసాడా? ఈ చేతులతో ఎన్ని పనులు చేసామండి మనం? ఒకసారి ఆలోచించుకోండి. మనకి వాక్యం తెలిసిన దగ్గర నుంచి క్రైస్తవులుగా మారిన దగ్గర నుంచి మనము ఈ చేతులతో దేవుని కోసం ఎన్ని పనులు చేసామో మన కోసం ఎన్ని పనులు చేసుకున్నాము. మరి నరకాన్ని సిద్ధపరచుదా? తర్వాత సందర్భంలో ఏమంటాడండి? నీ కాలు నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే ఈ కాళ్ళతో ఏం చేసాము ఆలోచించుకోండి. ఒక కాలు కలిగి 2 కాళ్ళు కలిగి నరకంలో ప్రవేశించట కంటే ఒక కాలు కలిగి జీవంలో ప్రవేశించటం మేలు. ఈ కాళ్ళతో ఎంతమందికి సువార్త ప్రకటించావు నడకను వెళ్ళి? కాలి నడకతో వెళ్ళి ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ఎన్ని దేవుని పనులు చేశావు? మనం కాళ్ళు లేకపోతే వెళ్ళలేం కదండి. నడుస్తూ వెళ్తుంటాం కదా. దేవుని పనికి ఎన్ని మీటింగులకు వెళ్ళాము? ఎంత దేవుని పని చేశాము? ఈ కాళ్ళతో ఏం చేశామని ప్రశ్నిస్తున్నాడండి దేవుడు. ఇంకోటి ఏమంటాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరచనుండునా? కన్ను అండి. కన్ను అభ్యంతరపరుస్తుందా? అసలు చేసేదంతా ఇదేనండి కదా. చూసిన దాన్నల్లా ఆశించేది ఏంటి? ఈ కన్నే. ఈ కన్నుతో ఎన్నో చేస్తుంటాము. ఈ కాళ్ళు చేతుల కన్నా కంటితో ఎక్కువ చేస్తుంటాము. చూసిందల్లా ఆశిస్తుంటాము. చూసిన దాన్ని ప్రతిదాన్ని ఇది నాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటాము. 2 కళ్ళు తీసివేసిన జీవంలో ప్రవేశించడం మేలే కదండి. చూస్తా ఎవడన్నా కనుగుడ్డును చూసామంటే పొడుచుకుంటాడు ఎవడన్నా?
ఎవరైనా పొడుచుకుంటారండి. కానీ దేవుడు అలా చేస్తేనే మిమ్మల్ని రానిస్తాను, పరలోకానికి నిత్య జీవానికి రానిస్తాను అంటున్నాడండి. మరి ఈ కళ్ళతో మనం ఎన్ని పాపాలు చేశాం చెప్పండి. ఎన్ని పాపాలు చేసుంటాము. చేతులతో గాని, కాళ్ళతో గాని, కళ్ళతో గాని ఎన్ని పాపాలు చేసుంటాము. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిత్యాగ్ని రెడీ చేయటానికి, నరకాన్ని రెడీ చేయటానికి కారణం ఏమో తెలుసా? నువ్వే. నువ్వే కారణం. నీ చేతులతో, నీ కాళ్ళతో, నీ కళ్ళతో నువ్వేమేం పనులు చేసావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే అంటున్నాడండి. అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి ఉండిద్దో తెలుసా అండి. ధనవంతుడు లాజరు సందర్భం మనకు తెలుసు కదా. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు చనిపోగానే పాతాళంలో బాధపడుతూ ఏమంటాడు అబ్రహాం గారిని ఏమని వేడుకుంటాడు? లాజరుని పంపించినాను, ఆయన చిటికెన వేలుతో ఒక్క నీటి బొట్టు ఇస్తే చాలు నాకు అని అంటున్నాడు. ఒక్క నీటి బొట్టు ఇస్తే చాలు అని అన్నాడు. పాతాళంలో ఏం చేస్తున్నాడు అక్కడ? హాయిగా నిద్రపోతున్నాడండి. సుఖంగా ఉన్నాడా? బాధపడుచు అనింది. ఎంత బాధపడుతున్నాడండి. మంటలు, కేకలు, అరుపులు గందరగోళంగా ఉంది. అంత బాధపడుతున్నప్పుడు అప్పుడు అబ్రహాం గారు ఏమంటారు? కొంచెం ఓర్చుకో నాయనా, నేను వస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వచ్చింది, లేకపోతే ఒళ్ళు నొప్పులు వచ్చింది, ఏం చేస్తాము? ఇంజెక్షన్ చేపిస్తాం. పిల్లలకే వచ్చింది అనుకో, ఇంజెక్షన్ చేపించి ఏమంటాం? కొంచెం ఓర్చుకయ్యా, అది చేయించుకుంటే నీ ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం పోయింది, నొప్పులు తగ్గుతాయి అని అంటారు. కొంచెం ఓర్చుకుంటే తగ్గిపోతుంది. ఇక్కడ అబ్రహాం గారు కూడా కొంచెం ఓర్చుకో నాయనా, కొంతకాలమే ఉండిద్దని అన్నాడా? లేదు. ఏమన్నాడు తెలుసా? నీవు నీ జీవిత కాలం అంతా సుఖము అనుభవించావు. అంటే సుఖము దేంతో అనుభవిస్తారు? దేవుడిచ్చిన ఈ అవయవాలతోనే. ఈ అవయవాలతోనే సుఖము అనుభవించావు. అందుకే నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు. అంటే ఈ అవయవాలతో ఏం చేయాలి మనము? దేవుని పని చేయాలండి. మనం చేసే ప్రతి పనికి, ఈ అవయవాలతో చేసే ప్రతి పనికి మనము లెక్క చెప్పేవారంగా ఉండాలి. అక్కడ ఎంత బాధ ఉండిద్దండి. ధనవంతుడి సందర్భం మనము చదువుకుంటే అర్థమైంది కదండి. ఎంత బాధ, అరుపులు, కేకలు, అసలు అగ్ని ఆరక, మా ఆత్మ చావక అక్కడ అక్కడ మా ఆత్మ పడే బాధ ఎంత నరకమండి. ఏముంది ఈ శరీరంతో ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఈ శరీరంతో ఎన్నో తప్పులు చేస్తాం. ఎన్నో తప్పులు చేస్తాం, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాం. కానీ పాతాళంలో ఆత్మ పడే బాధ వర్ణనాతీతమైంది. అది వర్ణించడానికి వీలు లేదు. అందుకే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కరోనా వచ్చింది కదండి. రాబోయే కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఎన్ని చేశాం మనం? ఆ కరోనా టైంలో మనము చావకుండా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఒకటి. ఇంకోటి మనం ఎన్నో చేసాం. మాస్కులు పెట్టుకోవటం, శానిటైజర్ అని చాలా చేస్తాం. ఎవరింటికి వెళ్ళటం లేదు. ఎవరమైనా మన ఇంటికి వస్తామన్నా ఒప్పుకునేవాళ్ళం కాదు. అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎందుకు? కరోనా బారిన పడకుండా. మరి రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? రాబోయే కరోనాను తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన మనము మరి రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాము? ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటేనే నిత్య జీవం. కనుక మన దేహంతో చేసే ఏ పనైనా కూడా దేవునికి మహిమకరంగా ఉండేటట్టు చేయాలి. ఈ దేహంతో చేసే ప్రతి పని దేవునికి మహిమకరంగా ఉండేటట్లే చేయాలి. దేవునికి అవమానకరంగా, దేవునికి ఆయాసకరంగా చేశామో ఏమైతే తెలుసా? నిత్యాగ్నిలోనికి. అది ఎవరికి సిద్ధపరిచాడు? అపవిత్రాత్మలకు సిద్ధపరిచాడు. వాటికి సిద్ధపరిచిన దానిలోకి మనల్ని కూడా తోసేస్తాడు. అంటే అక్కడ ఏముంది? అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆత్మ అంటే ఏంటి? పురుగు. పురుగు చావదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. కనుక దేవుని కొరకు బ్రతికితే నిత్య జీవం. నిత్య జీవం ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం, నిత్యము ఉంటుంది. కానీ దేవుని కొరకు బ్రతకకపోతే అది శాశ్వత కాలమే. దేవుని కొరకు బ్రతికినా శాశ్వత కాలమే. దేవుని కొరకు బ్రతకపోయినా శాశ్వత కాలం. అక్కడేముంటుంది? అగ్ని ఆరదు, ఆత్మ చావదు కదండి. ఇప్పుడు దేవుని కొరకు బ్రతికి నిత్య జీవానికి వెళ్ళే శాశ్వత కాలం ఉండే లోకానికి వెళ్ళాలా? లేకపోతే దేవుని కొరకు బ్రతకక అక్కడ కూడా శాశ్వత కాలం ఉండే లోకానికి వెళ్ళాలి. మనం ఈ భూమి మీద ఉండగానే డిసైడ్ చేసుకోవాలని కోరుకుంటే నా మాట. పరలోకమందున మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి, ఈ దినమునైనా నీ పిల్లలతో చెప్పమన్న మాటలు చెప్పాను తండ్రి. నీకు వందనాలు. విన్న నీ పిల్లలు ప్రభా ఆ మాటల ప్రకారం జీవించుటకు నీ కృప అనుగ్రహించండి. విన్న వాటిని వ్యర్థంగా పోకుండా సహాయం చేయమని అడుగుతున్నాను.
ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్పించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయమని అడుగుతున్నాను. మమ్మల్ని నిత్యము వాక్యంతో హెచ్చరిస్తున్నాయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి సేవకులు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని నజరేడనేసు క్రీస్తు వారి పేరటే ప్రార్థనలకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.